డైలీ టేస్ట్ ది డైలీ. జూబ్లీ హిల్స్ బైపోల్ పై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించిందా? వరుసగా సీఎం సమీక్షలు అందులో భాగమేనా? ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోందా? ఇంతకీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? అయితే అభ్యర్థి ఎంపిక అధికార పార్టీకి తలనొప్పిగా మారిందా? ఆశావహుల జాబితా పెరగడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందా? త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. ఇప్పటికే 3 మంత్రులతో కాంగ్రెస్ కమిటీ వేసింది. తొమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిని ఇన్ఛార్జీలుగా నియమించింది. డివిజన్ల వారీగా కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జీలుగా నియామకం చేశారు. కొద్ది రోజులుగా మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరుసబెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బైపోల్లో గెలుపు కోసం మంత్రులు, నేతలతో వరుస సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. ఎలాగైనా సరే ఈసారి బైపోల్ సీటును ఖాతాలో వేసుకోవాల్సిందే అంటూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ అభ్యర్థి విషయంలోనే అధికార పార్టీ ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ లాంటి లీడర్లు పోటీ పడుతున్నారు. వీరిలో టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఇన్ఛార్జ్ మంత్రులు ఇప్పటికే డివిజన్ల వారీగా మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. డివిజన్ల పరిధిలో పార్టీ బలోపేతం ఏ విధంగా ఉంది అనే దానిపై లెక్కలు వేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ హైదరాబాద్ జిల్లాలో మాత్రం ఒక్క సీటు గెలవలేదు. ఉప ఎన్నికల్లో మాత్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ చేసింది. ఈసారి ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై అధికార పార్టీ సర్వే సైతం నిర్వహించింది. పార్టీ పరంగా డివిజన్ల వారీగా సర్వేలు చేసింది. ఇప్పుడు అభ్యర్థి ఎంపిక కీలకంగా మారడంతో ఎవరిని కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దింపితే గెలిచే అవకాశం ఉంది అనే దానిపై కొంతమంది పేర్లతో నియోజకవర్గంలో సర్వేలు చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించే సమీక్షలకు ఇన్ఛార్జీలుగా ఉన్న 3 మంత్రులతో పాటు డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలుగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరవుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమిటి అనే దానిపై ఆరా తీస్తున్నారు. నియోజకవర్గంలో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనే అంశాలపై సీఎం, పీసీసీ ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలో ఉంది కాబట్టి తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి రిజల్ట్స్ నెగిటివ్ గా వచ్చిందని బీఆర్ఎస్ ప్రచారం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైదరాబాద్ నగరంపై హస్తం పార్టీకి పట్టు చిక్కుతుంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం చూపుతుంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సీరియస్ గా అధికార కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ చేస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో నవీన్ యాదవ్ వైపు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. నవీన్ యాదవ్ లోకల్ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ యాదవ్ 25,000కు పైగా ఓట్లను సాధించారు. నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే ఎంఐఎం పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తుండడం అడ్వాంటేజ్ గా మారింది. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ లో దూకుడు పెంచారు. కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా అంజన్ కుమార్ పేరిట వెలిసిన పోస్టర్లు సంచలనంగా మారాయి. అంజన్న రావాలి, అంజన్న కావాలి అంటూ నియోజకవర్గంలో అనేక చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాంతో జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఈయన సీరియస్ గా ఫైట్ చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. మరోవైపు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా టికెట్ కోసం సీరియస్ గా ఫైట్ చేస్తున్నారు. దాంతో టికెట్ విషయంలో అధికార పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది.
మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కూడా మాగంటి గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతకే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండడం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కానుంది. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించి పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారంలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.